లోకాసు వార్త 24:43 వచనం చదవండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నానెను. ఏంటంటే అండి, ఈ మాట ఏ సందర్భంలో యేసయ్య మాట్లాడారంటే, ఆయన ఏ పాపము ఎరిగిన ఆయన, మరి ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో ఆయన కూడా మన యేసయ్యను సిగివేశారు కదండి. అందుకోసం ఆయన మాట్లాడిన మాట. ఫస్ట్ మాట అంటే, నేను వారు ఏమి చేయుచున్నారో తండ్రి వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని యేసయ్య మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నామండి తండ్రికి. అయితే అందులో ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే మరి నువ్వు నిన్ను నువ్వు క్షమించుకొని రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఒక దొంగ అడిగాడండి. అనినప్పుడు మరి రెండో దొంగ అంటున్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? దేవుని యందు నీకు భయం ఉందా? మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనకైతే ఈ శిక్ష తగినది, కానీ ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము ఆయనకి లేదు. ఆయన నిర్దోషి నిష్కలంకుడు కనుక ఆయనకి ఈ శిక్ష ఆయనకి తగదు, కానీ మనకి ఈ శిక్ష వేయవలసిందే అని రెండో దొంగ అడిగాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక మరి ఆ దొంగ అయితే ఎంతగానో పశ్చాత్తాపంతో దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు, ప్రభువా నువ్వు నన్ను క్షమించిన ఆయన, నేను చేసిన దోషములు పాపములు అన్ని మీరు క్షమించండి, నన్ను మీ రాజ్యంలో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడండి యేసయ్య, నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా ఉండు అని, నీకు ఏ డౌటు లేదు, నేను నిశ్చయంగా నాతో ఉండొచ్చు అని యేసయ్య పలికిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.